జయంతి సభాధ్యక్షుడు బెజ్జంకి గ్రామ సర్పంచ్ అన్న పెద్దన్న గారికి, మరి అంబేద్కర్ గారి ఏదైతే జయంతి ఉత్సవ కమిటీ, మరి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల అధ్యక్షులు, మరి పోలీస్ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నేను జయభీం తెలియజేస్తా ఉన్నా. ఇప్పటిదాకా చాలామంది పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చాలా విషయాలు వివరించినారు. మరి సభాధ్యక్షులు 2 నిమిషాలు అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను సుధా ఎక్కువ మాట్లాడను. నేను ఒక మాట చెప్తా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మరి కడు నిరుపేద కుటుంబంలో మరి మధ్యప్రదేశ్లో మరి రామ్జీ భీంబాయి దంపతులకు జన్మించి ఆయన మహారాష్ట్రలో పాఠశాలలో మరి ఉన్నత చదువులు చదివి ఇవాళ ఈ దేశానికే ఒక దిక్సూచిగా నిలిచినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన నిజంగా రాజ్యాంగంలో ఆయన కనుక లేకపోతే ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన బడుగు బలహీన వర్గాల పరిస్థితి అన్నమో రామచంద్ర అనే విధంగా ఉండేది. కానీ ఒక దళిత బిడ్డగా ఉన్నత చదువులు చదివి ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాతలో ఒక నిర్మాతగా, ఒక మెంబర్గా ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 విషయాలు చెప్తాను, ఎక్కువ చెప్పాలి. ఇలా ఏమన్నాడు? అంటరానితనం నిర్మూలన, సమానంగా ఈ మనుషులంతా ఒకటే, సమానంగా బతకాలి, మనమందరం ఒకటే అని చెప్పి ఒక పెద్ద మెసేజ్ ఇచ్చినటువంటి మహానాయకుడు ఆయన. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం సుతా ఆనాడు ఆర్టికల్ 3 కనుక జీవో రాజ్యాంగంలో పొందుపరచలేకపోతే ఇలా మన రాష్ట్రం సుతా ఏర్పడేది కాదు. అంత పెద్ద మేధావి, అంత పెద్ద ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి జయంతి మరి వర్ధంతుల సందర్భంగా మనం ఎప్పుడైనా ఆయన చూపించినటువంటి మార్గాన్ని, ఆయన చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని మనం ఈరోజు నెమరు వేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇలా రాజకీయాలలో మరి అగ్రవర్ణ రెడ్డిలు కానీ, దొరలు కానీ ఎవరైనా మరి రాజకీయాల్లో పోటీ చేయాలంటే మరి అన్ని రకాల హంగులున్నటువంటి వాళ్ళు, అయ్యో నా బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు ఇలా రాజకీయంగా ఒక ఎంపీటీసో, ఒక ఎంపీపో, జడ్పీటీసో, ఎమ్మెల్యేలో ఎంపీ కావాలంటే మరి నా అణగారిన వర్గాలు మరి ఆర్థికంగా లేరు కదా అని చెప్పి ఒక గొప్ప మనసుతో మరి ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ ఇలా అనుభవిస్తూ ఇలా నచ్చన్న ఫస్ట్ మాట్లాడిన ఒక మాట, ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగంలో కనుక ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ కనుక మరి పొందుపరచకపోతే ఇలా మేము ఎంపీపీ అయ్యేవాళ్ళమా, జడ్పీటీసీ అయ్యేవాళ్ళమా, ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళమా అనే మాట ఇది సత్యం. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాకుండా మరి ఆయన చూపించినటువంటి మార్గాన్ని మనం ఎంచుకొని భవిష్యత్తు తరాలకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చూపుతూ ఉంటాడు. చూపుడు ఆయన చూపించిన మార్గంలో మనం మెదలాలి, నడవాలి, ఆచరించాలి. కానీ జయంతులప్పుడు, వర్ధంతులప్పుడు మనం మాట్లాడుకొని మళ్ళీ తర్వాత మనం వాటిని వదలకుండా పట్టుబట్టి ఖచ్చితంగా ఆయన ఆశయాలను కొనసాగించినప్పుడే ఈ ఏదైతే జయంతి కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకున్న వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మరి ఇంతకుముందు మిత్రులు మాట్లాడారు, ఓటు అనే హక్కు మరి ఒక విలమానకున్న అదే హక్కు, ఒక రెడ్డి ఆయనకున్న అదే హక్కు, అదే ఒక మా గౌడుకున్న అదే హక్కు, ఒక యాదవ్కున్న అదే హక్కు, ఒక దళిత బిడ్డకున్న హక్కు. అంటే ఓటు అనే ఒక వజ్రాయుధం ఏ మనిషికైనా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి ఒకటే ఒక హక్కు, సమానత్వం అని చెప్పి ఓటు హక్కు ద్వారా ఆనాడు మనందరికి స్వేచ్ఛనిచ్చినటువంటి మహానాయకుడు బిఆర్ అంబేద్కర్ గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇక నేను చాలాసేపు మాట్లాడను, 2 నిమిషాలు కాబట్టి దయచేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గంలో మనమందరం ఈ మండలంలో మరి ఇంకా రేపు భవిష్యత్తులో జయంతులు కానీ మహనీయులు వారు చేసినటువంటి కృషిని తప్పకుండా మనం కూర్చొని మనం మాట్లాడుకుంటే రేపు భవిష్యత్తు వాళ్ళకి అందించే వాళ్ళమైతే తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నేను జై భీమ్ తెలియజేస్తున్నా. జై భీమ్. దయచేసి అందరూ జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. జై భీమ్.